అఫ్కోర్స్ అల్టిమేట్ నా ఊపిరి అనేది అదొక ఒక జోనర్ సినిమా లాగా అందరి మైండ్లో అలా ఉండిపోయింది. సూపర్ సార్. అదే మనసి చూడ్ టాపిక్ వచ్చింది కాబట్టి మనసి చూడ్లో అనుకుంటా నాకు తెలిసి రవితేజ గారు చేశారు కదా. రవితేజ గారు సినిమా ఆ తర్వాత రవితేజ గారు ఎదిగిన తీరు ఆయన అబ్జర్వ్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎలా ఉంటుంది రిలేషన్ ఆయనతో మీకు? చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. అంత పైకి రావటం నాట్ స్మాల్ థింగ్. వెరీ హ్యాపీ ఫర్ హిమ్. కలిసినప్పుడు ఎప్పుడు అట్లాగే ఉంటాడు. అవునా? ఆయన ఎప్పుడు అట్లాగే ఉంటారు. మొన్న ఈ మధ్య కూడా కలిశాను. వెరీ వార్మ్ పర్సన్, నైస్. ఓకే, సూపర్ అండి. అంటే ఒకటే ఇండస్ట్రీలో ఉండి ఇంతమందితో రిలేషన్ మెయింటైన్ చేయటం, ఇంతమందితో పాజిటివ్గా ఉండటం అనేది మామూలు విషయం కాదు. ఎలా పాజిటివ్ యాటిట్యూడ్ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కానీ కూల్గా ప్లెజెంట్గా ఎక్కడ దేనికి ఎగ్జైట్ అవ్వట్లేదు ఏ సందర్భంలో ఏ టాపిక్ కూడా. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఎవరికాళ్ళు వాళ్ళు పని చేసుకుంటున్నారు. నెగిటివిటీకి దానికి దేర్ నో స్కోప్. ఓకే, మన వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటానికి ఏం లేదు. అందరూ ప్లెజెంట్గానే ఉంటారు. సో అలా పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుందేమో. ఐ ఫీల్ ఇండస్ట్రీలో ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్, మోస్ట్ ఆఫ్ దెమ్. ఓకే, సోషల్ మీడియా ఉన్నారా, అబ్జర్వ్ చేస్తుంటారంటే? అబ్జర్వ్ చేస్తూ ఉంటా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. ఓకే, మీ ఒపీనియన్ ఏంటి సార్ సోషల్ మీడియా పైన? సోషల్ మీడియా కొంచెం ఎక్కువ అవుతుంది అనేది ఒక కొంత ఫీలింగ్ ఉంది. బట్ దట్స్ ద కమ్యూనికేషన్ ఛానల్ అనుకుంటా. సో ఓవరాల్గా సో దాని మీద కూడా పీపుల్ ఆర్ గెటింగ్ ఎంటర్టైన్డ్. ఇప్పుడు ఎవరైనా కూడా రీల్స్ చూసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళకంతా ఆ ఫోన్లోనే చాలా ఇది జరుగుతుంది. ఐ ఫీల్ ఇట్ మేబీ అ ఫేస్. లైక్ ఒకప్పుడు ఫేస్బుక్ అంటే ఫేస్బుక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది. ఓకే, ఇవన్నీ ఒక ఫేస్ అనిపిస్తుంది. విల్ గెట్ బెటర్ కమ్యూనికేషన్, మోర్ సెటిల్డ్ కమ్యూనికేషన్ ఏమో అనిపిస్తుంది.